వృషభ రాశి వారికి ఈ యొక్క ఆగస్టు 19 చాలా ప్రత్యేకమైన రోజు. బుధవారం రోజున గణపతి అనుగ్రహంతో ఆర్థిక విషయాలు, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ప్రేమ మీ జీవితంలో ఒక ముఖ్యమైన శుభవార్త వినిపించే అవకాశం ఉంది. అయితే చంద్రుడు షష్టమ స్థానంలో ఉండటం వలన శత్రువులు, వివాదాలు, అప్పులు మరియు కొత్త పెట్టుబడుల విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్త వహించాలి. ఈరోజు మీ రాశికి ఏ విషయంలో అదృష్టం కలిసి వస్తుంది, ఏ విషయంలో అప్రమత్తంగా ఉండాలి, చివరిలో వచ్చే గణపతి పరిహారం తప్పకుండా ఈ రాశి వారు తెలుసుకోండి. ఓం గం గణపతి నమః అండి. అందరికీ నమస్కారం. రాశివర్స్ తెలుగు ఛానల్లోకి స్వాగతం తెలుపుకుంటూ వృషభ రాశి వారికి 2026వ సంవత్సరం 19వ తేదీ ఆగస్టు మాసం దినఫలాలలో ఇప్పుడు పంచాంగంతో సహా పూర్తిగా తెలుసుకుందాం. ఈరోజు బుధవారం శ్రీ గణేశుని అనుగ్రహం పొందే రోజు. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలు, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, సంబంధాలు, ప్రేమ, ఆరోగ్యం వంటి జీవితంలో ముఖ్యమైన అంశాలలో శుభవార్తలు వినిపించే అవకాశాలు ఉన్నాయి. ముందుగా ఈ రోజున పంచాంగం చూసుకుంటే స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనము వర్ష ఋతువు శ్రావణ మాసం ఆగస్టు 19వ తేదీ 2026వ సంవత్సరం బుధవారం సప్తమి సాయంత్రం 7:19 వరకు ఉండి తర్వాత అష్టమి వస్తుంది. స్వాతి నక్షత్రం ఉదయం 6:46 వరకు ఉండి తర్వాత విశాఖ నక్షత్రం వస్తుంది. అమృత గడియలు రాత్రి 11:27 నుంచి 1:13 వరకు, వర్జం మధ్యాహ్నం 12:55 నుంచి 2:40 వరకు, దుర్ముహూర్తం 11:45 నుంచి 12:45 వరకు ఉన్నాయి. తులారాశిలో సంచారం ఇది షష్టమ స్థానం కావడంతో శత్రువులు, వివాదాలు, పోటీ వంటి విషయాలలో మీకు అప్రమత్తంగా ఉండాలి. అయితే ధైర్యంతో వ్యవహరిస్తే సమస్యలను ఈ రాశి వారు అధిగమించేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు వృషభ రాశి వారికి మరి ఆగస్టు 18న అత్యంత ముఖ్యమైన దినఫలాలు చూసుకుంటే ఆర్థిక పరమైనటువంటి అంశాలు ముందుగా చూసుకుంటే ఆర్థికంగా నిలిచిపోయిన చెల్లింపులు, బకాయిలు లేదా రావాల్సిన డబ్బు విషయంలో మీకు కదలికలు కనిపించే అవకాశం ఉంది. అయితే ఈరోజు కొత్త పెట్టుబడులు, పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వటం, అధిక రిస్క్ ఉన్న ఫైనాన్షియల్ డెసిషన్స్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. మీ డబ్బును కాపాడుకోవటం ఈరోజు ప్రధానంగా ఉంటుంది. అనవసర ఖర్చులను తగ్గించి సేవింగ్స్ పైన దృష్టి పెడితే భవిష్యత్తులో ఆర్థిక స్థిరత్వానికి ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగ వ్యాపార పరంగా ఉద్యోగస్తులకు మీ పనితీరు, డెడికేషన్, హార్డ్ వర్క్ పైన ఉన్నతాధికారుల దృష్టి పడే అవకాశం ఉంది. మీ బాధ్యతను నిరూపించుకునే రోజని చెప్పచ్చు. వ్యాపారస్తులు, కస్టమర్స్, క్లయింట్స్, బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో మాట తీరుతో జాగ్రత్తగా ఉండాలి. చిన్న మాట పెద్ద వివాదంగా మారకుండా చూసుకోండి. ఇక పోటీదారులు లేదా వ్యాపారంలో మీకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులపైన గెలవాలంటే ఆవేశం కాకుండా ఒక ప్రణాళిక అనేది అవసరంగా ఉంటుంది. ఇక ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయో చూసుకుంటే ఆరోగ్యంలో పెద్దగా భయపడాల్సిన అవసరం లేకపోయినా కూడా కొద్దిగా స్ట్రెస్, ఫ్యాటిగ్యూ, డైజెస్టివ్ డిస్కంఫర్ట్ వంటి చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదు ఈ రాశివారు. ఈరోజు మానసిక ప్రశాంతత కోసం తగినంత విశ్రాంతి, నీరు మరియు సాత్వికమైన ఆహారంపై దృష్టి పెట్టండి. ఇప్పటికే ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న వారు మందులు లేదా వైద్యుల సూచనలను నిర్లక్ష్యం చేయకుండా కొనసాగిస్తూ ఉండాల్సి ఉంటుంది. ఇక ప్రేమ జీవితంలో ఉన్నటువంటి అపార్థాలను మాట్లాడుకుని పరిష్కరించుకునే అవకాశం కనిపిస్తోంది. ఇగో కంటే కూడా అండర్స్టాండింగ్కి ప్రాధాన్యత అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇక సింగిల్స్కు కొత్త పరిచయం ఏర్పడిన తక్షణ నిర్ణయాలు తీసుకోకుండా వ్యక్తిని అర్థం చేసుకోవటం అనేది మంచిది. ఇక కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబంలో మీ మాటకు విలువ అనేది పెరుగుతుంది. మీ నుంచి వచ్చే సరైన సలహా ఒక ముఖ్యమైన కుటుంబ నిర్ణయానికి ఉపయోగపడే అవకాశం కనిపిస్తోంది. బంధువులతో ఉన్న చిన్నపాటి మాట పట్టింపులు మీరు మౌనం పాటించడం ద్వారా పెద్ద సమస్యలను నివారించుకోగలుగుతారు. ఇక విద్యార్థులకు ఈ రోజున కాన్సన్ట్రేషన్ మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ విషయంలో మంచి పురోగతి అనేది సాధించే అవకాశం అనేది కనిపిస్తోంది. ఇతరుల డిస్ట్రాక్షన్స్కి దూరంగా ఉండి ఒకే లక్ష్యం పైన దృష్టి పెడితే ఈరోజు చేసిన హార్డ్ వర్క్ మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. ఇక రాశి మహిళలకు ఉద్యోగం లేదా బిజినెస్ చేస్తున్న వారికి వర్క్ రికగ్నైజేషన్ మరియు కొత్త బాధ్యతలు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పచ్చు. ఇక కుటుంబ ఆర్థిక వ్యవహారాల్లో మీ నిర్ణయం కీలకంగా మారుతుంది. అయితే ఆవేశంతో కాకుండా ఈ రాశి వారు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మరి పరిహారాలు చూసుకుంటే ఈరోజు బుధవారంతో ఉదయం శ్రీ గణేశుడిని పూజించి ఓం గం గణపతి నమః అనే మంత్రాన్ని భక్తితో జపించి సాధ్యమైనంత వరకు పేదలకు లేదా అవసరంలో ఉన్న వారికి ఆహారం లేదా ఆర్థిక సహాయం చేయండి.
ఈరోజు ముఖ్యంగా కామ, క్రోధ, లోభ, మోహ, మద వంటి అంతర్గత శత్రువులపై నియంత్రణ సాధించడానికి ప్రయత్నించండి. శత్రువులతో అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. మొత్తంగా చూస్తే వృషభ రాశి వారికి ఆగస్టు 19 ఒక మిశ్రమ ఫలితాల రోజు అవుతుంది. కష్టపడి పనిచేస్తే ఉద్యోగం, వ్యాపారం మరియు ఆర్థిక విషయాలలో పురోగతికి అవకాశాలు ఉన్నాయి. అయితే కొత్త పెట్టుబడులు, అప్పులు, వివాదాలు మరియు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండటం అనేది ఈ రాశి వారికి చాలా ముఖ్యమైన సూచన. వృషభ రాశి వారికి ఈరోజు గణపతి అనుగ్రహంతో మీ జీవితంలో ఒక మంచి మార్పు అనేది రావాలని కోరుకుంటూ ఓం గం గణపతియే నమః. ఈ దినఫలాలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రాశివర్స్ తెలుగు ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో కామెంట్‌లో ఓం గం గణపతియే నమః అని కామెంట్ రూపంలో రాయండి.